దేశం దాటినా వారు సాంప్రదాయాలు ఆచారాల్ని మాత్రం వదిలిపెట్టలేదు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా తల్లి భారతిని అంటూ విదేశీ గడ్డపై కూడా ఘనంగా భారతీయ పండుగలు చేసుకుంటున్నారు. తెలుగుదనాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా ఫ్రీమౌంట్లో తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానికంగా ఉండే తెలుగువారే కాదు, ఇతర రాష్ట్రాల వారు, చివరకు అక్కడి ప్రజలు కూడా ఈ తెలంగాణ ఎన్ఆర్ఐ భక్తిభావం ముందు మోకరిల్లారు. వినాయకుణ్ణి మనస్సారా వేడుకున్నారు. తొలి పూజ నీకు విఘ్నరాజా అన్నట్లుగా గణేశుడి చతుర్థిని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వినాయకుడి అండ ఉండడంతో పండగ సంబరాలు విజయవంతంగా పూర్తయ్యాయి. This Wednesday, Ganesh Chaturthi, visited 2,000 people, and Thursday 3,000 people. Totally 5,000 people this year. Today morning onwards, kids Ganesha Puja, 175 kids did Ganesha Puja. Morning onwards, now 2,000 people visit today. అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయకుణ్ణి పూజించారు ఎన్ఆర్ఐలు. తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్ సభ్యులు, యువతతో పాటు స్థానికంగా ఉండే తెలుగువారు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పాటలు పాడుతూ సాంప్రదాయ నృత్యాలు చేస్తూ కోలాహలంగా గడిపారు. తెలుగు పండుగలను తామెన్నడూ మరిచిపోలేమని మన సంప్రదాయాలను గుర్తుచేసే కీర్తనలు ఆలపించారు. అటు కాలిఫోర్నియాలోని ఫ్రీమౌంట్ నగరంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వినాయక చవితిని పురస్కరించుకుని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు బాలగణపతి రూపంలో ఉన్న స్వామివారికి అభిషేకం, అలాగే వినాయక వ్రతకల్పం తర్వాత గణపతి కథతో వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకల్లో కాలిఫోర్నియాలో ఉన్న తెలుగు వాళ్లంతా సాంప్రదాయ దుస్తులతో ఆలయానికి వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. ఇది లివర్మోర్ టెంపుల్ 1977లో స్థాపించాం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మేము 2 కుంభాభిషేకాలు చేసామండి. మనకి గణేష్ చతుర్థి అంటే ఇక్కడ చాలా స్పెషల్ మాకు ఈ టెంపుల్కి. మేము ఫస్ట్ 21 days అభిషేకాలు చేస్తాము. ఎవ్రీడే అభిషేకం చేసి స్వామికి బాగా అలంకరించి సాయంత్రం ఫలాలతోటి అర్చన చేస్తాము. ఈ ఉత్సవాల ప్రత్యేకతల గురించి అక్కడి పూజారి వివరించారు. ఒక్కొక్క రోజు ఒక్కో విధంగా అలంకరించి 108 కలశాలతో 9 రోజులు పూజలు నిర్వహిస్తామని వారు తెలిపారు. లోక కళ్యాణం కోసం ప్రతిరోజు ప్రత్యేకంగా హోమం నిర్వహిస్తామని చెప్పారు. 9వ రోజు మహాగణపతిని అలంకరించి మహాగణపతి మూలమంత్రంతో హోమం చేసి శాన్ ఫ్రాన్సిస్కో సముద్రంలో నిమజ్జనం చేస్తామన్నారు. ఓన్లీ నాట్ సిద్ధివినాయక, కార్తికేయ భగవాన్, విష్ణుదుర్గ, భగవాన్ బాలాజీ, లక్ష్మీ నృసింహ, మహాలక్ష్మి, పంచముఖ ఆంజనేయ, త్ర్యంబకేశ్వర అండ్ అయ్యప్ప నవగ్రహ, ఆల్ డైటీస్ ఇన్స్టాల్. ఎవ్రీ వీకెండ్ అన్నదానం గోయింగ్ ఆన్. విదేశాల్లో ఉన్న తెలుగుదనం, సాంప్రదాయాలను చాటేలా పండగను నిర్వహించిన తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరంను అందరూ అభినందిస్తున్నారు. ఎన్ఆర్ఐల పట్టుదల వల్ల అమెరికాలో తెలుగువారి పట్ల గౌరవం పెరుగుతోందని వక్తలన్నారు. భవిష్యత్తులో ప్రతి పండుగను ఇలాగే సాంప్రదాయబద్ధంగా ఆచారాలతో జరుపుకుంటామని, అమెరికాలో తెలుగు సుమాలు పూయిస్తామని ఎన్ఆర్ఐలు తెలిపారు.